దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏఐసీసీ అగ్రనేత భారత్ జోడో న్యాయ యాత్రలతో చుట్టేశారు. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో అగ్రనేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ నిరాశ ఎదురైంది. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఇండియా కూటమికి మెజారిటీ సీట్లు వచ్చినప్పటికీ అధికారం మాత్రం చేజిక్కించుకోలేకపోయింది. అధికారం దూరమవడానికి కారణాలు ఏంటని వెతికే పనిలో లీనమైంది. దానిలో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం నిర్వహిస్తోంది. ఈ పోస్టు మార్టంలో ప్రధానంగా ఆ 4 రాష్ట్రాల వైఫల్యం వల్లనే అధికారానికి దూరమయ్యామనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందంట. ఆ 4 రాష్ట్రాల్లో అనుకున్న సీట్లు సాధించి ఉంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేదని అధిష్టాన నేతలు చెబుతున్నారు. తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉండి కూడా అనుకున్న సీట్లు ఎందుకు సాధించలేదని హైకమాండ్ ఆ రాష్ట్ర నాయకత్వాలపై సీరియస్ అయిందట. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే 8 స్థానాలని మాత్రమే అధికార పార్టీ కైవసం చేసుకుంది. కర్ణాటకలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా 11 కాంగ్రెస్ కి వస్తే ప్రతిపక్ష పార్టీ బీజేపీకి 19 స్థానాలు కైవసం చేసుకుంది. వీటితో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో 0కి పడిపోయింది. దీనితో అధిష్టానం 4 రాష్ట్రాల నాయకత్వాలపై సీరియస్ అవ్వడమే కాకుండా ప్రక్షాళన చేయబోతోందట. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర నాయకత్వం పైన కూడా అధిష్టానం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న జోష్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు కనిపించలేదని, గెలవాల్సిన పార్లమెంట్ స్థానాలు సైతం ఎందుకు ఓడిపోయారని, దీనిపై పూర్తిస్థాయి నివేదికను అందించాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ కి ఆదేశాలు జారీ చేశారట. దీనితో పాటు మహబూబ్ నగర్, చేవెళ్ల, మెదక్, హైదరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాల్లో కార్పొరేషన్ పదవులు తీసుకుని పనిచేయని వారిని ఆ పదవుల నుండి తప్పించాలని అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి అల్టిమేటం జారీ చేసిందట. పార్లమెంట్ ఎన్నికల కోడ్కి ముందు ఇచ్చిన 37 కార్పొరేషన్ చైర్మన్ల జీవోలని ఇప్పటికీ పెండింగ్లోనే పెట్టారు. దీనికి ప్రధాన కారణం ఆ 5 పార్లమెంట్ నియోజకవర్గాలలో పనిచేయని వారిని తప్పించి ఆ ప్లేస్లో వేరే వారిని భర్తీ చేసే పనిలో రాష్ట్ర నాయకత్వం ఉందంట. ఇప్పటికే వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారట. కార్పొరేషన్ల చైర్మన్ల పదవులని పార్టీలో కష్టపడ్డ వారికి మాత్రమే ఇచ్చేలా జీవోలని సైతం సిద్ధం చేస్తున్నారట. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్లో కార్పొరేషన్ పదవులు పొందిన వారికి యమగండాలా మారాయనే చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల పుణ్యమా అని కొంతమంది పదవుల కట్ కాబోతున్నాయనే చెప్పాలి. కొత్త లిస్టు వస్తే దానిలో ఎంతమంది ఉంటారో, ఎంతమంది పోతారో చూడాలి మరి.